ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుని అద్భుతమైన మాట వినడానికి ఆయుధపడినట్టు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో ప్రత్యేకమైన మాట మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఆయన మాటలో శక్తి ఉన్నది, బలం ఉన్నది, జీవం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ఆదరణ ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డ అందరూ కూడా ఈ రోజున దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క జీవితాన్ని బాగు చేయాలని, ఆయన స్థిరపరచాలని, కట్టాలని, ఆయన కృపలో నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని మాటకు చెవియొగ్గుదాం, దేవుని మాటలను శక్తిని పొందుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి అందరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు మీరు నాతో మాట్లాడి నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పి అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. యేసయ్యా ఎంతమంది ప్రజలు ప్రభువా ఆశీర్వాదము కోసం తండ్రి, ఆదరణ కోసం ప్రభువా, సమాధానము కోసం ప్రభువా, అభిషేకము కోసము తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆరోగ్యము కోసం ఎటు చూసిన సమస్యలు, కష్టాలు, కడగండ్ల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ప్రభువా నా దేవుడు ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు బాగు చేస్తాడనేటువంటి కాన్సెప్ట్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. వారందరితో మీరు మాట్లాడండి, వాళ్ళందరినీ ముచ్చటించి నడిపించాడు తండ్రి. శక్తితో నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకముతో నింపి ప్రభువా వారిని స్థిరపరచాలి, ఆదరించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ రెండు రకాలు, ఒకటి ఫలింపని తీగ, రెండవది బహుగా ఫలింపాలనేటువంటి ఆశ కలిగినటువంటి తృష్ణ కలిగినటువంటి ఒక తీగ. సో ఏదైతే ఫలిస్తుందో క్రీస్తులో, దేవునిలో, ఆ తీగను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరింత ఎక్కువగా ఫలించాలని పనికిరానటువంటి తీగలు పారవేస్తూ ఉన్నాడు. ఫలింపని తీగ కొట్టివేయబడుతూ ఉంది, తీసివేయబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలించని ప్రతి తీగ, అంతేకాదు బహుగా ఫలించాలని ఉద్దేశంతో రెండు రకాలుగా దేవుడు మన జీవితంలో రెండు రకాల ఫలాలు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. అందువల్ల ఏం చేస్తున్నాడు అంటే పనికి రాని తీగలను తీసి పారవేస్తున్నాడు. ఆయన విరిచివేస్తున్నాడు, ఆయన తీసివేస్తున్నాడు. ఒక ద్రాక్ష తోట యొక్క కాపు అయిపోయిన తర్వాత యజమాని ఏం చేస్తాడంటే దాన్ని ఒక లెవెల్కి కట్ చేసి పెడతాడు. దానికి ఉన్నటువంటి తీగలు, దానికి ఉన్నటువంటి పుష్పాలు, దానికి ఉన్నటువంటి చిన్న చిన్న కాయలు, దానికి ఉన్నటువంటి ఆకులు, దానికి ఉన్నటువంటి అన్ని కాండాలు మొత్తం పట్ట ఆ కట్టర్ తీసుకొని కట్ చేస్తూనే ఉంటాడు. ఈ ద్రాక్ష తోట అనుకుంటుందంట, అయ్యో ఈ యజమానుడు ఎంత భయంకరమైనటువంటి, ఎంత క్రూరమైన వ్యక్తి, ఎంత కఠినంగా నన్ను కట్ చేస్తున్నాడు, ఎంత కఠినంగా నా జీవితాన్ని నిలువున నా పచ్చదనం అంతా కోల్పోయేట్టుగా చేస్తున్నాడు, నా ఆకులు, నాకున్నటువంటి చిన్న చిన్న కాయలన్నీ కోల్పోయి కింద పట్ట అద్దబడిపోతున్నట్టుగా చేస్తాడే, ఎంతటి భయంకరమైన వ్యక్తి, క్రూరమైన వ్యక్తి అని చెప్పేసి ఆ ద్రాక్ష తోట విలపిస్తుందంట. కానీ దేవుని బిడ్డ కొంతకాలం దాంట్లో కొత్త చిగురులు వచ్చి మరి నూతనమైన శోభతో అది విలసిల్లుతున్నప్పుడు, ఆ సూర్యకాంతి వాటికి పడుతున్నప్పుడు, ఆ నిగారింపు చూసినప్పుడు అనుకుంటుందంట, బా నా యజమానుడికి ఎంత మరి కాన్సన్ట్రేషన్ ఉంది నా మీద, ఎంత గొప్ప కాన్సన్ట్రేషన్ ఉంది నా మీద, నాలో నూతన ఫలాలు చూడాలని నేను పనికిరాని పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని కట్ చేసేసాడే అని చెప్పేసి సాత్వత అనుకుంటుంది. కొన్నిసార్లు దేవుడు మనలో కొన్ని విషయాలు కట్ చేస్తున్నప్పుడు, కొన్ని విషయాలు మన జీవితంలో తీసివేస్తున్నప్పుడు మనకు అర్థం కాదు. కొందరు వ్యక్తులు బలవంతంగా మన బ్రతుకులు తీసేస్తున్నప్పుడు, కొందరు వ్యక్తులు మన జీవితం నుంచి బలవంతంగా తీసుకొని పోతున్నప్పుడు, కొన్ని విషయాలు మన దేవుడు కట్ చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు నేను కట్ చేశాడు, ఎందుకు ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, ఎందుకు ఈ స్నేహం బ్రద్దలైపోయింది, ఎందుకు నా జీవితంలో పరిస్థితులు వచ్చాయి అని చెప్పి చాలాసార్లు మన జీవితంలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. కానీ ఎందుకు చేశాడు దేవుడు, కొంతకాలం తర్వాత నీకు అర్థమవుతుంది. కొంతకాలం తర్వాత అబ్బా దేవుడు ఇందుకోసం చేశాడు అనిపిస్తుంది. సో పనికి రాని ఆలోచనలు, పనికి రాని తలంపులు, దేవుని చిత్తంలో లేని తలంపులు, దేవుని చిత్తాలని ఉద్దేశములు అన్నీ కూడా ఏమైపోతాయి అంటే పట్ట తెగిపోతాయి అంతే.
సో ప్రియ దేవుని బిడ్డ, మనకు అర్థం కానటువంటి చాలా పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఈ యొక్క బిజినెస్ లాస్ వచ్చింది, ఎందుకు ఈ యొక్క ప్రయాణంలో నా జీవితంలో అపశృతి వచ్చింది, ఎందుకు ఈ వివాహం బ్రద్దలైపోయింది, ఎందుకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది. చాలాసార్లు మనకు వాయి అనేటువంటి క్వశ్చన్ నిలబడుతూనే ఉంటుంది మన కళ్ళ ముందు. ఎందుకు ఇలా చేశాడు. ఈరోజు నీకు యాకోబుని గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. చూద్దాం యాకోబు జీవితంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 23 చదువుకుంటాం. ఒకసారి బైబిల్ తీయండి అందరూ కూడా. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నమాట. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జన పదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనము కంటే ఒక జనము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. ఆమె ప్రసూతి కాలము దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమముల వస్త్రం వలె ఉండెను, కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను, కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ 2 వ్యక్తుల యొక్క స్వభావాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు, రెండో వ్యక్తి యాకోబు అతని మడిమ పట్టుకొని వచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే దాన్ని ఆ లోపల పోరాటం జరుగుతూ ఉంది. రిబ్కాకి చాలా కలవరం అయిపోయింది. అయ్యో ఏంటి నా కడుపులో ఇంతటి పోరాటం జరుగుతూ ఉంది. తల్లికి చాలా బాధ అయిపోయింది. ఇంకా లోపల ఫైట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇతనికి నేను జ్యేష్ఠునిగా పుట్టాలి, నేను ముందు పుట్టాలి, నువ్వు ముందు వెళ్ళటానికి వీల్లేదు అని తన అన్నం మడిం పట్టుకొని కాలు పట్టుకొని కిందికి లాగుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ అలాగే బయటకు వచ్చేసారు ఇద్దరు. దేవుని చిత్తం ఏశావు మొదటివాడిగా పుట్టడం, దేవుని చిత్తం యాకోబు రెండోవాడిగా పుట్టడం. కానీ ఆల్రెడీ వాగ్దానం ఏముందంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. మొదట పుట్టినటువంటి వాడు రెండో వానికి దాసుడగును అని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. సో దేవుని బిడ్డ, కానీ దేవుని చిత్తాన్ని విరుద్ధంగా ఇతను పోరాటం మొదలుపెట్టాడు. నాకు మా అన్న స్థానం కావాలి, ఇది అతని కోరిక. దేవుని బిడ్డ, లోకంలో చాలాసార్లు మనం కూడా నాకు ఆ స్థానం కావాలి, నాకు ఈ స్థానం కావాలి, నేను ఆ స్థానానికి వెళ్ళాలి అంటే అది ఎవరి స్థానమో ఇంకొకటి స్థానం. నాకు మా అన్న స్థానం కావాలి, నాకు మా బాస్ స్థానం కావాలి. బాస్ స్థానానికి ఎదగటం మంచిదే. బాసుని కాలు బట్టి కిందికి లాగి మోసముతో కిందికి లాగి కూర్చోవడం అది మాత్రం తప్పు. దేవుని బిడ్డ, ఒక సహోదరు నాకు తెలిసినటువంటి ఆమె ఉంది, చాలా బ్యూటిఫుల్, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక ఆమె. ఒక 20 సంవత్సరాల క్రితం తెలిసిన ఒక అమ్మాయి. అయితే ఆ అమ్మాయి వాళ్ళ అక్క భర్తను ప్రేమించింది. వాళ్ళ అక్క బిడ్డల గంటానికి పుట్టింటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భావన వేసుకొని మొత్తం తిరగటం మొదలుపెట్టి, ఆ అమ్మాయి చదువుకుంటాం, చాలా మంచి ఇంటెలిజెంట్, కానీ తాను తీసుకుంటుండే రాంగ్ డెసిషన్ వల్ల కుటుంబంలో చాలా కలతలు, భయంకరమైనటువంటి పోరాటాలు వచ్చేసినాయి. నాకు బావే కావాలి, నేను వాడిని తప్ప ఎవరిని చేసుకోనంట. వాళ్ళ అక్కే ఒకటే లబోదిబని మొత్తుకుంటా ఉంది. అయ్యో ఇదేంటి, నా ఇంట్లో నాకు నువ్వెట్ట మరి భర్తను చేసుకుని నా ఇంట్లోకి ఎట్ట వస్తావమ్మా, వద్దు అని ఆమె ఎంతమంది చెప్పినా వినలేదని. చివరికి వాళ్ళ బావ కూడా చెప్పాడు, సరే అయిపోయింది, ఎవరికి ఇష్టం లేదు, మనం ఇక డ్రాప్ అయిపోదాం, నీకు మంచి సంబంధించి నేను పెళ్లి చేస్తాను. వాళ్ళందరూ వచ్చారు, నీ పెళ్లి చేస్తామంటే నేను ఎవరిని చేసుకోను, నాకు వాడే కావాలి, బావే కావాలి, అక్క ప్లేసే కావాలి, అక్క ఉన్నటువంటి ఆ ప్లేసే నాకు కావాలని చెప్పేసి పోరాటం చేసింది. చివరికి ఏమైందో తెలియదు కానీ ఒక రోజున ఊరికి వేలాడుతా కనబడింది, ఫ్యాన్ వేలాడుతా కనబడింది ఊరేసుకొని. ఎంత ఆమె ఎట్ట పట్టుకుంటే ఆ జుట్టు కింద ఈడ్చుకొని వస్తూ ఉంది. అంత పెద్ద జుట్టు ఆ పాపకి, అంత ఇంటెలిజెంట్ ఆ పిల్ల. క్లాస్లో ఫస్ట్ వస్తుంది, ఎప్పుడు సెకండ్ అనేది ఆ అమ్మాయి చరిత్రలోనే లేదు. అటువంటి గొప్ప ఎడ్యుకేటెడ్, ఎంతో సౌందర్యం కలిగి, అంటే 1,000,000 మంది రాగలరు ఆమె కోసం. అంత మరి అందాల రాసి ఆ పిల్ల. కానీ భర్త అక్క స్థానంలో తను కూర్చోవాలని, తన అక్క భర్తను తన భర్తగా చేసుకోవాలని, ఏ గురించి తను ఆ స్థానానికి వెళ్ళాలని, అక్కన కిందికి లాగి తను ఎక్కాలని ఎంత ప్రయత్నం చేసింది. చివరికి ఏమైపోయిందంటే చావుతో ముడిపడిపోయింది ఆ బిడ్డ జీవితం. చెబుతున్న ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ కోసం దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని ఉంచి ఉన్నాడు. నీ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నత శిఖరం దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎటువంటి పరిస్థితులు ఉండాలో, ఎటువంటి స్థాయిలో, ఏ స్థితిలో ఉండి నువ్వు ఏ పని చేయాలో, ఏ బిడ్డలను కనాలో, వారిని ఎలా తీసుకురావాలో, వాళ్ళ ద్వారా నువ్వు ఎలా ఆశీర్వదించబడాలో, భర్త ద్వారా ఎటువంటి భర్త ద్వారా నువ్వు సంతోషపడాలో, ఎటువంటి కుటుంబం ద్వారా నువ్వు దీవించబడాలో అన్ని దేవుడు నీ కోసం లిఖించి పెట్టి ఉంచి ఉన్నాడు. నీ జీవితానికి వచ్చినటువంటి అన్ని ప్రణాళికలు వచ్చి ఉన్నాయి, దేవుడు రాసిపెట్టున్నాడు. అది కాకుండా, దేవుని చిత్తం కాకుండా నీ సొంత చిత్తంగా నేను వాళ్ళ స్థానానికి ఎక్కాలి, నేను వీళ్ళ స్థానానికి ఎక్కాలి, నాకు వాళ్ళ స్థానం కావాలి,
నాకు ఆ భర్త కావాలి, ఈ భర్త కావాలి, నాకు ఆ ఉద్యోగం కావాలి. ఎవరిదో ఉద్యోగం, ఎవరిదో స్థానం, డబ్బులు కడతాం, తీసుకొని పోయి లక్షలు లక్షలు కడతాం, ఆ స్థానం నాకు కావాలి, 80% నేను అక్కడ ఉండాలి కదా. దొంగ సంతకాలు పెట్టించేస్తాం, దొంగ అడ్రస్ పెట్టించేస్తాం, రాంగ్ అడ్రస్ పెట్టించేస్తాం, అంతా రాంగ్ చేసేసేసి ఆ స్థానంలో కూర్చోవాలని వెళ్తాం. కానీ ఆ స్థానంలో వర్ధిల్లుతారా అంటే ఎవర్. దేవుడు ఇవ్వని ఏ స్థానమైనా నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అదొక కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అది ఎటువంటి పరిస్థితి కావచ్చు, అది సంఘం కావచ్చు. దేవుడు నీకు ఇవ్వని సంఘంలో అడుగుపెట్టి అనవసరం గలిబిలి చేశావా, దేవుడు ఇవ్వని స్థానానికి లెగబాకి అనవసరమైనటువంటి కార్యాలు సృష్టించావా, శాపం వెంటాడుతుంది ఖచ్చితంగా. అందుకే పౌలు అంటాడు, నాది కాని మేరలోకి నేను ప్రవేశించను, నాది కానిది దేవుడు ఇవ్వనట్లు నేను అడుగు పెట్టను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆల్రెడీ ఎవరికొన్న స్థానం, దానికోసం ఎగబాకి, దానికోసం కుయుక్తులు పొంది, దానికోసం ఏమేమో చేసి అనేక మంది జీవితాలు నష్టం తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సృష్టించినటువంటి నీ కోసం సృష్టించిన ఒక స్థానం ఉంది. నువ్వు తప్ప ఎవరు కూర్చొని ఒక స్థానం ఉంది, నువ్వు తప్ప ఎవరికి ఇవ్వనటువంటి ఒక స్థానం ఉంది. దేవుడు దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు. కానీ యాకోబు ఏం చేస్తాడు తెలుసా, దేవుడు దీవించినా సరే, దేవుడు వాగ్దానం చేసినా సరే, అసలు నిజానికి వాళ్ళ సంతతి ఇప్పుడు కాదు, ఎప్పుడో అబ్రహాం కాలంలో దీవించబడింది. దేవుడు అబ్రహాంతోనే చెప్పాడు, అబ్రహామా నీ సంతానం ఆకాశ నక్షత్రాలాగా ఇసుక రేణువులాగా ఉంటుంది అబ్రహామా అని చెప్పేసి దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఆనాడు ఆరంభమైంది అతనికి ఆశీర్వాదం, 2 తరాల ముందే, తాతకాలంలో ఆరంభమైంది దేవుని యొక్క వాగ్దానం. ఆయన మాట భూమి ఆకాశములు గతించిపోని వాగ్దానం, అది కథలానే నిశ్చలమైన వాగ్దానం అది. సో అందువల్ల ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మన కోసం దాచిపెట్టిన వాగ్దానం చాలా నిశ్చలమైంది. మనం ఎత్తుకొని పోయే పీఠాలు కదిలిపోతాయి, మనం ఎత్తుకొని పోయే జీవితాలు కదిలిపోతాయి. వీళ్ళ భార్యను వాళ్ళు తీసుకొని పోను, వాళ్ళ భర్తను వీళ్ళు తీసుకొని పోను, వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు కొత్త కాపురాలు పెట్టడం, దుఃఖపెట్టి కన్నీటితో దుఃఖముతో ఉన్నటువంటి దుఃఖానికి ఆస్పదమైన జీవితాలు జీవిస్తుంటారు. ఎవరేమంటే నాకేంటి, ఎవరేం చేస్తే నాకేంటి, నా లైఫ్ నాది, నా ఇష్టం వచ్చిన లైఫ్ నేను సృష్టించుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన విధంగా వెళ్తాను, నాకు ఇష్టమైన డైరెక్షన్లో పరిగెత్తుతాను. నో, ఎవరిదో జీవితానికి కావాలి నువ్వు వెళితే, ఎవరిదో స్థాయిని కావాలి నువ్వు కోరుకుంటే అయిపోయింది నీ లైఫ్. అక్కడే అటువంటి ఆశ వచ్చిందంటేనే దేవుడి విరుద్ధ పరిస్థితి వస్తుంది నీ జీవితంలో. దేవుడు విరిచి వేస్తాడు ఒక రోజున, తుంచేస్తాడు ఒక రోజున. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మీరు చూడండి, యాకోబు అన్నస్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, అన్నస్థానం కావాలని వెతుక్కుంటూ వెళ్ళి, మరి అతను మడెం పట్టుకొని వచ్చాడు. ఆగు ఆగు అనుకుంటే అతను కిందికి లాగడానికి. ఎంతమంది మడెం పట్టుకున్నా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అతను సెకండ్ వాడిగానే పుట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇంకొక విషయాన్ని చూద్దాం మనం. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయంలో 29వ వచనం చదువుకుంటాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతడు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు దాన్ని ఇచ్చేశాడు. నీ స్థాయి నాకు ఇవ్వు, నీ స్థితి నాకు ఇవ్వు. దేవుని బిడ్డ, అన్న స్థాయిని, అన్న స్థితిని ఏకదమును కోరుకుంటా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి, ఆ స్థాయిలో నేను విలసిల్లాలి. ఇతను జ్యేష్ఠత్వం కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. పెద్దోడిని కావాలి, అన్న స్థానానికి ఎక్కాలి. కానీ ఆల్రెడీ ఇతను ఎవరో తెలుసా, మనం చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటే దేవుడు ఆల్రెడీ ఆయన దృష్టిలో ఆధ్యాత్మికంగా తన జ్యేష్ఠపుత్రుడిగా తన మనసులో ముద్రించుకున్నాడు దేవుడు ఆల్రెడీ. శారీరకంగా పుట్టినా ఏశావు గొప్పవాడిగా పుట్టినా, మొదటివాడిగా పుట్టినా, ఈ లోకానుసారమైనటువంటి జ్యేష్ఠత్వ హక్కులో ఉన్నటువంటి వాటిని అనుభవించాలని దేవుడు ఇచ్చిన తండ్రి హృదయంలో ఎవరున్నారు? దేవుని హృదయంలో జ్యేష్ఠుడు ఎవరు అంటే యాకోబే. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఆ ఇశ్రాయేలుని దేవుడు తన జ్యేష్ఠపుత్రుడిగా మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకానుసారమైనటువంటి ఆధిపత్యపు దీవెనలు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు ఆయన. మనకు కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఇంకొకరు దానికోసం పోరాడుతుంటాం. ఇంకొకరు కిందికి పట్టుకొని లాగాలని, ఆ నాయకుడిని కిందికి పట్టుకొని లాగాలని, ఈ నాయకులను కిందికి పట్టుకొని లాగాలని చెప్పండి. అనేక మంది ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఆధిపత్యం కోసం వాళ్ళు లాగి నేను కూర్చోవాలి, వీళ్ళ లాగి నేను కూర్చోవాలి, వాళ్ళ మీద బురజల్నే కూర్చోవాలి, వీళ్ళ మీద బురజల్ని కూర్చోవాలి.
ఇట్లాంటివన్నీ ఉంటాయా? కొంతకాలం ఉంటుంది, ఒక్కసారి ఎక్కుతావు, ఆ తర్వాత కనపడవు. ఇంకా ఒక్కసారి సింహాసనం కూర్చుంటావు, ఆ తర్వాత అధికార పెట్టని వదిలిపెట్టుకుని వచ్చేస్తాం. ఎవరు దైవ చిత్తానుసారంగా దేవుని మార్గములో, తిన్నని మార్గములో, సత్య మార్గంలో వెళ్తారు, వాళ్ళు సుస్థిరపరచబడతారు. వారి రాజ్యం సుస్థిరపరచబడుతుంది. వారికి దేవుడు తోడై ఉంటాడు. వారిని దేవుడు స్థిరపరుస్తాడు, వారిని తలగా చేస్తాడు. వారికి అధికార దండం చేతికిచ్చి ఎలా పరిపాలించాడు దేవుడు బోధిస్తాడు. వాళ్ళకి ఎలా నడుపుకోవాలి, తమ కుటుంబానికి యజమానులకు బోధిస్తాడు. ఆయన తమ రాజ్యాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో దేవుడు నేర్పిస్తాడు. ఆనాడు సొలొమోను నేర్పించాడు, దావీదుకు నేర్పించాడు, అనేక మంది చక్రవర్తులకు దేవుడు నేర్పించాడు, హిజ్కియాకు నేర్పించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుడు ఎవరినైతే తాను నిర్ణయించే స్థానంలో కూర్చోబెట్టాలని ఆశిస్తాడో వారికి ఆయన ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అందుకే చెబుతున్నా, ఇంకొకరి స్థానం మాత్రం ఇది కాదు, ఇంకొకరి ఉద్యోగం మాత్రం ఇది కాదు. నువ్వు అన్యాయంగా డబ్బులు పెట్టి ఒకవేళ దానికి ఎక్కుతావేమో, నీ జీవితం అంతా చీకటిగా మారిపోబోతుంది. ఆ స్థానంలో నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నీకు ఆశీర్వాదం ఉండదు. లక్షల రూపాయలు కట్టి ఆ ఉద్యోగం నాకు ఎట్లా రావాలి, ఈ ఉద్యోగం నాకు ఎట్లా రావాలి. ఎవరిదో స్థానం, ఎవరిదో పరిస్థితి. దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండడు, పొరపాటును కూడా ఉండడు. ఇక అంతే, జీవితం అంతా పోరాడతావు. అక్కడ ఉన్నటువంటి మనుషులతో పోరాడతావు, అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్తో పోరాడతావు. అన్నీ పోరాటాలే. దేవుడు లేని ప్రతి స్థాయి పోరాటంతోనే మిగిలిపోతుంటుంది నీ జీవితం. ఒక డబ్బులు వచ్చినా ఉంటాయా అంటే పొరపాటున ఉండవు. అవి డాక్టర్కో, యాక్టర్కో, సినిమాలకో పోతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా అనవసరం, వాటికి అంతా ఎగిరిపోతుంటాయి నష్టాలకి. అందుకే చెప్తుంటే, దేవుని బిడ్డ, నీవు దేవుడు నిర్ణయించినటువంటి స్థానంలో ఉంటే నీకు నెమ్మది, శాంతి, సమాధానం, ఆశీర్వాదం. దేవుడు నిర్ణయించినటువంటి కుటుంబ వ్యవస్థలో ప్రవేశిస్తే, దేవుడు నిర్ణయించినటువంటి వివాహ వ్యవస్థలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. తొందరపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా, తొందరపడిపోయి ఎవరికి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఉంటారు చూసారా, వాళ్ళ బ్రతుకు అగమ్య గోచరం. కొన్ని లక్షల మందిని చూశాను, కొన్ని లక్షల మంది చరిత్రలు చదివాను, ఎంతోమంది జీవితాలు చూసే కళ్ళ ముందు. అనవసరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చినటువంటి వారు, కుటుంబం దుఃఖాన్ని మిగిల్చినటువంటి వారు అందరూ కూడా ఒక రోజున పనికి మాలిన స్థితిలోకి వెళ్ళిపోతారు. వారు పిల్లలు కూడా వ్యతిరేకం అయిపోతారు. ఇటువంటి వాళ్ళని కన్నామా, అయ్యో ఇటువంటి వాళ్ళు మా కడుపును పుట్టారా, ఇటువంటి రౌడీలా, ఇటువంటి పరిస్థితులా, అయ్యో ఏంటి మా జీవితం, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు దిగజారిపోతూ ఉంటారు. అందుకే చెబుతున్న దేవుని బిడ్డ, నీకోసం దేవుడు ఒక స్థాయిని ఉంచి ఉన్నాడు, నీకోసం ఒక స్థితిని ఉంచి ఉన్నాడు, నీకోసం ఒక సంఘాన్ని పెట్టి ఉన్నాడు, నీకు ఒక పరివక ప్రాంతాన్ని పెట్టి ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే వాటిలో నువ్వు ఉంటావు, దేవుని చిత్తానుసార మార్గంలో ఉంటావు, దైవ చిత్తానుసార పరిస్థితి మధ్యలో నువ్వు ఉంటావు, నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. సో ఇక్కడ యాకోబుకు ఒక పనికి రాని ఆలోచన. ఏం ఆలోచన అంటే, మా అన్న స్థాయికి వెళ్ళాలి, నేను మా అన్నలాగా జ్యేష్ఠుడిగా ఉండాలి, నేను వాడి స్థానంలో ఉండాలి. అనేక సార్లు అలా ప్రయత్నం చేశాడు. చివరికి ఈ లోకపరంగా అతన్ని బలహీనుని చేసి, అతనికి ఉన్నటువంటి ఆ తిండిపోతున్నటువంటి ఆ జీవితాన్ని, ఆ తిండిపోతనే లోపాన్ని ఆధారం చేసుకొని, మొత్తానికి అతన్ని తిండిపోత ఆధారం చేసుకొని అతనికి ఉన్నటువంటి ఆశను బట్టి జ్యేష్ఠత హక్కును కొట్టేశాడు, చిక్కుడుకాయ కూరబెట్టి. కానీ దేవుడికి అది నచ్చిందా? కొంతమంది లోపాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ భూములు దోచేసుకుంటారు. నేను చాలామందిని చూశాను. కొంత డబ్బులు ఇస్తారు, వడ్డీలు వేసి కట్టలేని స్థాయి తీసుకొచ్చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క భూమిని తీసేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ ఇళ్ల స్థలం తీసేసుకుంటారు, కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతారు. కానీ ఆ విధంగా కుయుక్తిగా తీసుకున్నటువంటి వాళ్ళు ఆశ్రయించబడతారా? చూశాను, కొన్ని వందల మంది జీవితాలను చూశాను. అన్యాయంగా, అక్రమంగా చక్ర వడ్డీలు వేసి వాళ్ళని మొప్పతెప్పలు పెట్టి కట్టలేని స్థితికి తీసుకొచ్చి, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోతే డబ్బులు ఇచ్చి వాళ్ళ పక్కన ప్లాట్ను కొట్టేస్తారు, వాళ్ళ పక్కన ఉన్నటువంటి పొలాన్ని కొట్టేస్తారు. వాళ్ళు ఆశ్రయించబడ్డారా అంటే లేదు. నాబోతు ఎంత చిన్నవాడైనా అతనికి ఇచ్చిన ఆస్తిలో వెళ్ళాలనుకున్నప్పుడు, నాబోతు యొక్క స్థాయిలోకి, నాబోతు యొక్క స్థితిలోనికి వెళ్ళాలని అంత పెద్ద రాజు చూశాడు, అహాబు చక్రవర్తి. నాకు ఆ పొలం కావాలి, నాకు అది కావాలని, దాంట్లో ప్రవేశించాలి, దాంట్లోనే అనుభవించాలి. నాబోతు పేరు తీసేసి నాబోతు స్థానములో అహాబు పేరు రాయాలి అనుకున్నాడు. కానీ ఏం జరిగింది అక్కడ అంటే, దేవుని బిడ్డ, అహాబు అదే పొలంలో రక్తం, కుక్కలు నాకే, కుక్కలు నాకే దేవుని శాపం దిగి వచ్చింది. రాజు కావాలంటే ఎంత పొలం ఇస్తాడు దేవుడు, కానీ ఒక వ్యక్తి యొక్క పొలం తీసుకోవడం మాత్రం దేవునికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి యొక్క పొలం తీసుకోవడం మాత్రం ఇష్టం లేదు. ఒక వ్యక్తి యొక్క కుటుంబం నిశ్చయం చేయడం దేవునికి ఇష్టం లేదు. అందువల్ల తన జీవితంలో భయంకర శాపం వచ్చింది, భయంకర పరిస్థితి వచ్చేసాయి. అందుకే చెప్తే, ఈ రోజున నీ స్థాయి ఏంటో, దేవుడిని ఎక్కడ పెట్టాలని ఆశించాడు, ఎక్కడ ఉంచాలని ఇష్టపడ్డాడు, అక్కడే నువ్వు ఉండాలి. అది నీకు ఆశీర్వాదకరం, క్షేమకరం, దీవెనకరం. అందుకే చూడ 32వ అధ్యాయం ఆదికాండంలో
24 వచ్చిన చదువుకుంటాం. ఆదికాండం 32:24 చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. చూడండి ఏం చేశాడు, బ్రేక్ చేశాడు, తీసేశాడు, తొడగూడుని విరిచేశాడు, బ్రేక్ చేశాడు. ఆధారమైనటువంటి దాన్ని, ఆ తొడగూడు ఉంటేనే మనం నిలబడగలుగుతాం. సో ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి అవిధేయమైనది, మనం దీవించబడాలని వెళ్తాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు అంటే మనలో అనవసరం వాటిని తీసేస్తాడు దేవుడు, అనవసరం హ్యాబిట్స్ తీసేస్తాడు దేవుడు. ఒక తాగుబోతు దేవుడు ఆశీర్వదించలేడు. ఎందుకు? ఒక తాగుబోతు చేతికి తల్లిదండ్రులే డబ్బులు ఇవ్వరు. నువ్వు త్రాగుడు మానితేనే నీ ఇంట్లో ఆశీర్వాదం వస్తుంది. నువ్వు పాపపు ఇచ్చ మానితేనే, ఆ బెట్టింగ్లు మానితేనే. ఎందుకు? నీ దగ్గర డబ్బు ఉంటే ఇంకో బెట్టింగ్ పెడతావు, ఆశీర్వాదాన్ని ఇలా సంపాదించాలనుకుంటావు, ఆశీర్వాదం ఇలా దీవించాలనుకుంటావు. ఆ మధ్య మనీ స్కీమ్ ఒకటి వచ్చింది. క్రిస్టియన్స్ అందరూ ఎగబడి భయంకరంగా కట్టారు. ఎక్కడెక్కడ బంగారం అంతా పెట్టేసేసి, ఎక్కడెక్కడ అన్నీ పెట్టేసేసి. నాకు తెలిసిన ఒక ఆయన అయితే అప్పుడే వచ్చింది రిటైర్మెంట్ డబ్బులు, దాదాపు 25 లక్షలు వచ్చింది. డబ్బు మొత్తం ₹1 ఉంచుకోకుండా తీసుకొని పోయి మొత్తం పెట్టేశాడు ఆయన. 1 లక్షలు కట్టాడు, 2 లక్షలు కట్టాడు, కాదు మొత్తం డబ్బంతా వచ్చిందో తీసుకొని పోయి కట్టేశాడు. పిల్లలు కాళ్ళ వెళ్ళబడ్డారు. నాన్న, డాడీ వద్దు డాడీ, మంచి అపార్ట్మెంట్ కొనుక్కుందాం, మనకి ఇల్లు లేదు డాడీ అంటే కాదు ఇది పెడితే ఇంకొక 25 ఇంకా 25 వస్తుంది, కొన్ని కోట్లు వస్తుంది మనకి. కాబట్టి 5,000కి 50,000 ఇస్తూ ఉంటే మరి 25 లక్షలకి ఎంత వస్తుంది? ఒక్కసారి అందరికి కొనేస్తా ఇళ్ళు, ఒక్కసారి అందరికీ ఒకేసారి కట్టిచ్చేస్తా, ఒక్కళ్ళకి కాదు. వద్దు డాడీ, ఫస్ట్ మనం అందరం ఒకసారి స్థిరపడదాం, అది వస్తుందో రాదో తెలియదు, మీకేం తెలుసురా, వస్తున్నాయిరా. ఎవ్వరు మాట అనుకుంటే రాక సీక్రెట్గా తీసుకొని పోయాడు. ఆయన మనీ ఆయన మీద ట్రాన్స్ఫర్ చేశాడు, ఆ మోసగాడి పేరు మీద. అంతే, నెక్స్ట్ వీక్ నుంచి బంద్ అయిపోయింది. ఎక్కడెక్కడ డబ్బులు సీజ్ చేశారు, దొరకలేదు. కట్టు బట్టలతోటి దేవుని బిడ్డ ఇంట్లో తినటానికి లేక చిన్న బంగారు వస్తువులు అమ్ముకొని రోజులు గడుపుకుంటా భయంకర జీవితం జీవించాల్సి వచ్చింది. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, రోజున మనకున్నటువంటి ఆశీర్వాదపు దారులు వేరు, మనం దీవించబడాలన్నటువంటి మోసపు దారులు వేరు, దేవుడికున్న దారి వేరు, దేవుడికున్నటువంటి ప్రణాళిక వేరు. సో ప్రియ దేవుని బిడ్డ, తను చూస్తే నేను నా అన్న స్థాయికి వెళ్ళాలి. నీ అన్న స్థాయి ఎప్పటికీ నీకు రాదు, నీ బాస్ స్థాయి ఎప్పటికీ నీకు రాదు, నీకంటే గొప్ప స్థాయి, నువ్వు అనుకున్న స్థాయి ఎప్పటికీ నీకు రాదు. అంటే నువ్వు ఒక మోసం చేసి ఒక వ్యక్తి స్థాయిని కోరుకుంటే నీవు ఇండివిజువల్గా ఎంత దూరం వెళ్ళాలనుకుంటే దేవుడు తీసుకెళ్తాడు. నాకు పలానా స్థితిలో ఉంది ఆశ ప్రభు అంటావా, తీసుకెళ్తాడు దేవుడిని, ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తాడు. నమ్మకస్తునికి మెండైన దీవెలు కురిపిస్తాడు. యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు. కానీ ఇంకెవరితో కోరుకున్నావా, ఇంకొకరి ల్యాండ్, ఇంకొకరి భార్యని. చూడండి, మహారాజు ఎలీమెలెకుని, మహారాజు ఫరో చక్రవర్తిని దేవుడు గద్దించాడు. శారా తీసుకొని పోయినప్పుడు, రిబ్కా తీసుకొని పోయినప్పుడు, ఇదిగో నీ ఇంట ఉన్న స్త్రీ, నీ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే వేరొకని భార్య, అర్జెంటుగా తీసుకుపోయి ఇచ్చేయి, వేరొకరి భార్యతో నీకు సాంగత్యం లేదు, కావాలంటే ఇంకా కొంతమంది నువ్వు యథార్థం చేసుకో. ఆ రోజుల్లో లిమిట్ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పెంచుకోగలన్న దాన్ని బట్టి ఎంతమంది అని చేసుకోవచ్చు ఆ రోజుల్లో రాజులు. కానీ ఒకని భార్య, అబ్రహాం చూస్తే ఒక చిన్న గుడార్లో ముసలోడు, వృద్ధుడు, అప్పటికే 80 సంవత్సరాలు వచ్చినటువంటి 90 సంవత్సరాలు వచ్చిన వృద్ధుడు, అయినా సరే దేవుడు దిగొచ్చాడు. ఒక వ్యక్తిని అన్యాయంగా తన భార్యను తీసుకొని పోవటం అతనికి దేవుని చిత్తం కాదు. ఒకరి భార్యను చేర్చుకోవడం దేవుని చిత్తం కాదు. ఇంకొకరి భర్తను చేర్చుకోవడం దేవుని చిత్తం కాదు. 100% నీకు తెగులు రాబోతుంది. సచ్చిన వాడవే సుమా, నువ్వు సచ్చిన ఆమెను ముట్టుకుంటే. చావుతో చెలగాటం ఆడుతున్నాం, కుటుంబాలు చెదరగొడుతూ చావుతో చెలగాటం ఆడుతున్నాం, వేరొకరు భర్తతో మాట్లాడుతూ రహస్య సాంగత్యాలు పెనవేసుకుంటూ. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నో, అలా చేయటం వీల్లేదు, ఇంకొకరు స్థానంలో పోవడం నువ్వు వేయలేదు, దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యాకోబు తను ఆశ్రయించమన్నప్పుడు దేవుడు అతని తొడగూడు విరిచాడు, పనికి రాని ఆలోచన విరిచేశాడు. ఏం ఆలోచన అది? అన్న స్థాయికి వెళ్ళాలి. నో, నీ స్థాయి చాలా గొప్పదిరా, నీ అన్న స్థానం నువ్వు కోరుకునే స్థానం చాలా చిన్నది. ఏశావు స్థాయి ఎటువంటిది? ఏదో తనకు దొరికింది ఏదో తినుకుంటా, ఏదో చిన్న ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండటం. కానీ యాకోబు స్థాయి ఎటువంటిది? దేవుడు ఇవ్వాలనుకుందంటే ఆకాశ నక్షత్రాల్లాగా కదా, ఇజ్రాయేలుగా ఒక గొప్ప జనపదం తీసుకొని రావాలని, జనసంద్రాన్ని సృష్టించాలని, జ్ఞానముల ఒక జాతిని ఏర్పాటు చేయాలని, ఎవరు లోబడినటువంటి ఒక జాతిని, అందరికంటే జ్ఞానముల ఒక జాతిని సృష్టించాలని,
అతనిలో నుంచి అనేక రాజులు పుట్టించాలని. ఇది దేవునికి ఉన్న ప్రణాళిక. కానీ ఇతనేమంటారంటే నేను మా అన్న స్థాయిలో ఉండాలి సార్, దేవాన్ని మా అన్న స్థాయికి వెళ్ళాలి. నో, దేవుడు పొరపాటు కూడా వెళ్ళనివ్వలేదు. అతని కాలులో ఉన్నటువంటి నరాన్ని, ఆధారమైనటువంటి తుంటి నరాన్ని విరిచేశాడు దేవుడు. పనికిరాని ఆలోచన విరిచేశాడు దేవుడు. పనికిరానటువంటి ఆ తలంపును విరిచేశాడు. ఆ తర్వాత జీవితంతో కుంటుకుని నడిచాడంట. ఆయన సాఫీగా నడవలేకపోయాడు. సో ప్రియ దేవుని బట్టి కొన్నిసార్లు మనం అనవసరం బట్టి వెతుక్కుంటూ పోతున్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఆలోచన విరిచేస్తాడు. అది ఎంత ఘోరంగా ఉన్నా సరే, ఎంత పరితాపకరమైందైనా సరే విరిచేస్తాడు దాన్ని దేవుడు. అంతే. మనలో పనికి రాని తీగలను మనం బహుగా ఫలించాలని, ఉన్నతంగా ఫలించి దేవుని మహింపరచాలని, పనికిరాని తీగలను, పనికిరాని ఆలోచనలను, పనికిరాని ప్రణాళికలను, పనికిరాని వ్యక్తులను, ఉండకుండా వ్యక్తులను మన జీవితం నుంచి విరిచేస్తాడు. అంతే. తొలగించేసి మొక్కలు చేస్తాడు. అంతే. సో ప్రియ దేవుడు, అందుకని ఈ రోజున దేవుని ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి ఎబిలిటీని బట్టి నువ్వు ముందుకెళ్ళాలి. దేవునికి ఏ స్థాయి ఇవ్వాలని ఆశిస్తున్నాడు, ఏ స్థితిలో ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఒక తల్లికి 4 కుమార్తెలు పుడితే, 4 కుమారులు పుడితే వాళ్ళ 4 జీవితాలు ఒక్కటిగా ఉండవు. వాళ్ళ డిఫరెంట్. ఒక తల్లి గర్భం నుంచి వచ్చినా, ఒక తల్లి పాలు తాగినా, ఒక తల్లి ఒడిలోనే ఉన్నా, ఒక తల్లి చేతి గోరుముద్దలు తిన్నా, 4 రకాల ఉద్దేశాలు ఉంటాయి దేవునికి. 4 రకాల ప్రణాళికలు ఉంటాయి. 4 రకాల చదువులు చదువుతారు. 4 రకాల పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళ ర్యాంకులు వేరు, వాళ్ళ నాలెడ్జ్ వేరు, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్జెక్ట్ వేరు. ఒక గులాబీ చెట్టు అంట 4 పూలు పూసినప్పుడు తన పిల్లలతో చెప్తుందంట, అమ్మా 4 నా కడు నాలోంచి వచ్చారు మీరు, అయితే ఈరోజు కొయ్యబడబోతున్నాడు. యజమాని పాదాలు సవడి నాకు వినబడతాము. ఆ యజమాని మిమ్మల్ని ఎక్కడ తీసుకొని పోతాడో, ఎవరికి అమ్ముతాడో. కొంతమంది చచ్చిపోయిన శవం మీద వేయటానికి కొంటారు, ఆ దండలో చుట్టడానికి. కొంతమంది పెండ్లి కుమారుడు మెడలో, లేకపోతే పెండ్లి కుమార్తె మెడలో వేయటానికి తీసుకొని పోతారు. కొంతమంది కొన్ని పువ్వులు క్రషర్లో వేయబడి, క్రష్ చేయబడి ఒక పరిమళ తైలం తీయని తీసుకొని పోతారు. ఇంకా కొన్ని పువ్వులు దేవుని పాదాల బట్టని తీసుకొని పోతారు. రకరకాల డ్యూటీస్ ఉంటాయి, మీకు రకరకాల ప్రదేశాలు ఉంటాయి, రకరకాలుగా కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, తొక్కబడవచ్చు మీరు. కానీ తొక్కబడిన ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టబడిన ఏం చేసినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ సువాసన, మీ పరిమళం వాసన పోగొట్టుకోకుండా ఏ స్థాయిలో దేవుడు పెట్టినా ఆ స్థాయిలో మీ వాసన వెదజల్లుకుంటూ అక్కడ వాళ్ళందరికీ కూడా గులాబీ అంటే ఇలా ఉంటుంది, ఇటువంటి పరిమళం ఉంటుందని మీ వాసన తెలియచేయండి, మీ సౌందర్యాన్ని కనబరచండి. అదే మీ డ్యూటీ. అందరూ ఒక దగ్గరికి వెళ్తాను నేను చెప్పను. ఒక కొమ్మకే పూసిన రకరకాల ప్రదేశాలకు మీరు వెళ్ళబోతున్నారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఒక ఇంట్లో పుట్టిన మన పట్ల దేవునికి రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. రకరకాల త్రోవలు కూడా నడవాలి, రకరకాల పరీక్షలు కూడా నడవాలి, రకరకాల పరిస్థితులు కూడా వెళ్ళాలి. కాబట్టి జాగ్రత్త తల్లి చెప్తూ మనం కూడా అంతే. సో ప్రియ దేవుడు, ఎవరి స్థానం మనకు రాదు, ఎవరి స్థానం మనకి ఇవ్వడు దేవుడు. నీ స్థాయి వేరు, నీ పట్ల దేవునికి ఉద్దేశం వేరు, నీ పట్ల దేవునికి ప్రణాళిక వేరు, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ ఉద్దేశం వేరు. అందుకని దేవుడు ఆ ఉద్దేశం నడిపించాలని ఇష్టపడుతున్నాడు, ఆ ప్రణాళికలు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆ ఉన్నతమైన కృపలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీకున్నటువంటి దాన్ని విరిచే, ఈ రోజున తొలగించే నీకున్నటువంటి ఆ చెడ్డ తలంపు, అన్యాయమైన మార్గపు తలంపు, అక్రమైన సాంగత్యపు తలంపు. దీనివల్ల మోసపోతావు, ఖచ్చితంగా ఓడిపోతావు, ఖచ్చితంగా కన్నీరు గారుస్తావు, ఖచ్చితంగా గుండెలో బాదుకుంటూ ఏడుస్తావు. ఇవన్నీ ఉండవు. అక్రమైంది ఏది దగ్గర ఉండదు దేవుడు, ఉంచడు. అక్రమైంది ఏది నీ జీవితంలో ఉండనివ్వడు దేవుడు. విరిగిపోతే ఏదో ఒక రోజున, తొలగిపోతే ఏదో ఒక రోజున, కిందకి పడిపోతావు ఏదో ఒక రోజున. ఎస్, మీరు చూసారా, యాకోబు తన అన్న స్థాయిని కోరుకున్నాడు, కానీ ఒక్కరోజు కూడా అన్న స్థాయికి రాలేకపోయాడు. ఆ రోజే అన్నకు అది పెట్టిన రోజే, భోజనం పెట్టిన రోజే, తండ్రికి ఆ రోజు భోజనం పెట్టి అన్న యొక్క స్థాయిలోకి వెళ్ళి కూర్చొని నేను ఏశావుని అని చెప్పి తండ్రి దగ్గర ప్రజెంట్ చేసుకున్నాడు తనని. తండ్రి నేను ఏశావుని, నాకు ఆహారం తెచ్చాను, నన్ను దీవించయ్యా అన్నాడు. కానీ దేవుని బిడ్డ, దీవించబడిన తండ్రి దీవించిన దేవుడు మాత్రం దీవించదు, ఆమెను అనలేదు. చాలా దీవెనలు ఇచ్చాడు తండ్రి ఇస్సాకు. తెలియక గుర్తుపట్టక, తన కుమారుడిని గుర్తుపట్టక ఆకాశపు దీవెనలు, అగాధ జలపు దీవెనలు, బంధువుల దీవెనలు, ఏలికల దీవెనలు, ఎన్నో గర్భఫలం, భూఫల దీవెనలు, ఎన్నో దీవెనలు ఇచ్చాడు. కానీ ఒక్కటి కూడా స్వతంత్రించుకున్నాడు అతడు. దేవుడిచ్చిన దీవెన మాత్రం మిగిలిపోయింది అతనికి. ఆ ఇంట్లోంచి అర్జెంటుకి వెళ్ళిపోయాడు.
భయంతో పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు అతడు భయంకరమైనటువంటి ఊడిగం చేశాడు. పగలు ఎండ దెబ్బకు, రాత్రి ఎన్నెల మంచుకు తడిసిపోయాడు. అంతేకాదు, క్రూర మృగాలతో పోరాటం. అనేకమైనటువంటి గొర్రెలు తీసుకొని పోయి క్రూర మృగాలు వచ్చి నష్టాలు చేర్చబడేవి. వాటి నష్టం తానే పెట్టుకునేవాడు. ఇంత భయంకర పోరాటం ఉండేది అతని జీవితంలో. ఒక పక్క మరి జీతం లేదు, సరైన జీతం లేదు. ఒక పక్క కుటుంబం, ఒక పక్కన ఆర్థిక సమస్యలు, ఇంకొక పక్కన సూటిపోటి మాటలు, వ్యక్తిగతమైనటువంటి పోరాటాలు ఇన్నున్నాయి అతని జీవితంలో. వెతుక్కొని వెళ్ళేట మార్గాలన్నీ కూడా అతనికి వ్యతిరేకమైపోయాయి. 20 సంవత్సరాల బానిస అయిపోయి బానిసత్వం చేయాల్సి వచ్చింది. అందుకే చెబుతున్నా, మాస్టరిజం లేకపోతే లీడర్షిప్ అనేది దేవుని కాళ్ళు రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. కాకపోతే అది ఏ స్థాయి అంటే దేవునికి ఇవ్వాలనుకున్న స్థాయి, నువ్వు కోరుకున్నది కాదు, ఎవరిదో కాదు. ఎవరో స్థాయిలో నేను కూర్చుంటే దానివల్ల నీకు ఒక్కరోజు ప్రయోజనం కూడా లేదు. అందుకే చెప్పాలి ఈ రోజున, ప్రభువా నా పట్ల మీ ఉద్దేశం ఏంటి ప్రభా, నా పట్ల మీ ప్రణాళిక ఏంటి ప్రభా, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ నా స్థితి ఏంటి ప్రభా, నా జీవితం అని దేవునికి ఇచ్చినటువంటి పనిని శక్తి వంచన లేకుండా చేసుకుంటూ పో. దేవునికి ఇచ్చిన పనిని యథార్థంగా నమ్మకం చేసుకుంటూ పో. ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడు ఒక ఉన్నత స్థాయికి, నడిపిస్తాడు. ఒకరోజు మలుపు తిప్పుతాడు ఆయన. నువ్వు వెళుతున్న చిన్న మార్గమే ఒక రోజున విశాలం అవుతుంది. నువ్వు చేసిన చిన్న పనే అద్భుతంగా అది మార్చబడుతుంది. ఆశ్చర్యంగా దేవుడు చేస్తాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని వీడి రోజున, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న స్థాయి వేరు, నీకు ఇవ్వాలన్న స్థానం వేరు, నీకు ఇవ్వాలనుకున్నటువంటి రాజరికం వేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు దేవుడు ఇవ్వాలనుకున్న రాజరికం వేరు, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి లీడర్షిప్ వేరు. కానీ మోషే సంపాదించాలని అనుకున్నటువంటి లీడర్షిప్ వేరు. ఒకడిని చంపి ప్రజల ఫేవర్ను సంపాదించి తమ జాతి యొక్క రక్షకుడిని నిరూపించుకోవాలని వాళ్ళ ముందు శత్రువును చంపి పాతి పెట్టి, నేను పురుషుణ్ణి, నేను అధికారిని, నేను మీకోసం రక్షకుడిని అన్నట్టుగా చూపించాలనుకున్నాడు. కానీ ఒక్కరన్నా నమ్మారా అంటే ఒక్కరు నమ్మలేదు. నువ్వెవర్రా మాకు నాయకుడివి, ఎవర్రా నిన్ను నాయకుడిగా పెట్టాడు, వెళ్ళిపో అందరూ త్రోసివేశారు. కానీ దేవుడు తీసుకొచ్చాడు అతని నాయకుడిగా, అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యాలు చేయడానికి, ప్రజల ముందు దేవుని నామమును ఉచ్చరించడానికి, దేవుని పరిచయం చేయడానికి, రాజుల ముందు అధికారుల ముందు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు అతన్ని పంపాడు. అలంకరించి శక్తి ప్రపంచాన్ని అతని చుట్టూ ఉంచి, దేవుని మాట అతని నోట ఉంచి, దేవుని శక్తిని పంపించినప్పుడు దేవుని బిడ్డ అతని మామూలు మాట అద్భుతాలు చేసింది. అతడు చేసిన ప్రతిదీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆస్వాదించాడు. సో అప్పుడు అతను నాయకుడిని ప్రజలు నమ్మారు. అప్పుడు వాళ్ళు అన్ని వదిలేసి 6 లక్షల కాల్బలం అతని వెనకాల వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాయకత్వం అనేది మనం కోరుకొని మనకిష్టం వచ్చినట్టు ఎవరినో చంపి, ఎవరినో మోసం చేసి బురదలి సంపాదించేది కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల మోషే ఏమయ్యాడంటే 40 సంవత్సరాలు అరణ్యంలో దిక్కులేని వాడిగా తిరుగాడాల్సి వచ్చింది. 40 ఏండ్లు అడ్రస్ లేకుండా బ్రతికాడు. అందుకే చెబుతాను దేవుని బిడ్డ, నీ బ్రతుకుల అరణ్య రోదన రాకూడదు అంటే, నీ బ్రతుకుల బానిసత్వపు కేకలు వినబడకూడదు అంటే, దాస్య శృంఖలను చుట్టకూడదు అంటే ఒకటే గుర్తు, దేవుని కోసం కనిపెట్టుకొని కాచుకొని ఉండు. దేవునికి ఏ లీడర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఏ కుటుంబ వ్యవస్థ ఇవ్వాలనుకుంటున్నాడు, ఏ అధికారపీఠం ఎక్కించాలనుకుంటున్నాడు, ఏ ఉన్నత శిఖరమే నాటాలనుకుంటున్నాడు, గుర్తు పట్టు, ఎదురు చూడు, ముందుకు సాగిపో. నిశ్చయంగా దేవుడు నీకు హృదయ ఆకాంక్షను, నీ తృష్ణను, మండుతున్నటువంటి నీ ఆకాంక్షను చూస్తున్నాడు ఆయన. రగులుతున్నటువంటి నీ ఆకాంక్షను చూస్తున్నాడు ఆయన. అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. నేను ఉన్నతపేట ఎక్కించే దేవుడు నీతో ఉన్నాడు. సమాధానం ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడి సన్నిధి మన మధ్య ఉంది కనుక మనం అందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుంటామా. విరిచివేయబడ్డాడు మోసెస్, విరిచివేయబడ్డాడు ప్రియ దేవుని బిడ్డ యాకోబు. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా ఒకవేళ తప్పైన మార్గం ఇది కరెక్ట్ అనుకోని, లంచాల మార్గము, లంచాలు తీసుకుంటూ లంచాలు ఇస్తూ నీది కాని స్థానం కొనుక్కోవాలని, నీది కాని మరి స్థలం అడుగు పెట్టాలని అహాబులకు ప్రయత్నం చేస్తున్నావేమో, నీది కాని దాని మీద పేరు రాసుకోవాలని ఆ పట్టమే నీ పేరు రాయాలని చూస్తున్నావేమో. జాగ్రత్త, దేవుడు దాన్ని అంగీకరించాడు. నీది కాని స్థలం అడుగు పెట్టడానికి ఇష్టం లేదు, నీది కాని జీతం అడుగు పెట్టడానికి ఇష్టం లేదు. ఈరోజు అడుగుదాం, ప్రభువా నా కోసం మీరు ఏది ఆయత్తపరిచారు? బూది గంత వరకు ఇస్తానన్నావు, సొత్తుగా ఇస్తానన్నావు, ఏదైతే ఇస్తావో ప్రభువా, నువ్వు ఇస్తే బూది గంతల వరకు ఇస్తావు నాయన. నాకేది ఇవ్వాలనుకుంటున్నావు ప్రభా, సహాయం చేయండి. నాకేది ఇవ్వాలనుకుంటున్నావు ప్రభా, దాన్ని నెరవేర్చండి. అద్భుతంగా తీసుకొని రండి ప్రభా, ఆశ్చర్యంగా తీసుకొని రండి ప్రభా. చెబుదాము ఈ రోజున నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నావు. నాయకురాలుగా నీ జీవితం స్థిరపడి ఆశిస్తున్నావేమో, గొప్ప స్థితిలో బ్రతకాలి ఇష్టపడుతున్నావేమో. తండ్రి నీకోసం నీ యొక్క హృదయాకాంక్ష చూస్తున్నాడు.
నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. నేను నీ కోసం ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాను. అనేకసార్లు ఫెయిల్ అయ్యావేమో, అనేకసార్లు కృంగిపోయావేమో, అనేకసార్లు ఆ నాయకత్వాన్ని పొందుకోలేక దిగజారిపోయావేమో, నీ స్థాయి అంటే గుర్తుపట్టలేని పరిస్థితులు నీవు ఉన్నావేమో. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. నీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాను. నాతో పాటు కాస్త మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం అందరికి కూడా కళ్ళు మూసుకొని. యేసయ్యా యేసయ్యా అందరి నోరు తెచ్చి యేసయ్యా, అనేక సార్లు తప్పటడుగులు వేశాను ప్రభు, నన్ను క్షమించయ్యా. నాది కాని దాని కొరకు అర్రులు చేస్తూ పరిగెత్తాను ప్రభు, ఆశపడుతూ పరిగెత్తాను నాయన. నాది కాని జీవితం కోసం ప్రభు, నా సొంత ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నేను నాయకుడిగా ప్రజలకు కనబరుచుకోవాలని, నాకున్న బలాన్ని చూపిన నాయకురాలు అవ్వాలని ప్రయత్నించాను తండ్రి. ఓడిపోయాను, విఫలమయ్యాను. మోషే వలె అరణ్య రోదనగా మారిపోయింది నా బ్రతుకు ప్రభు. మోషే వలె సంవత్సరాల తరబడి నాయన ఉండలేని స్థలం ఉండాల్సి వచ్చింది ప్రభు. యాకోబు వలె సంవత్సరాల తరబడి నాయన భయంకరమైనటువంటి ఒక యజమానుడి చేతులు నలిగిపోవాల్సి వచ్చింది. తండ్రి నన్ను క్షమించయ్యా. మనుషుల చేతులు నేను నలిగిపోకూడదయ్యా. మనుషుల చేతులకు అప్పగించబడకూడదు తండ్రి నాయన. నీ చేతిలో నేను ఉండాలి, నీ కృపలో నేను ఉండాలి, నీ దయలో నేను ఉండాలి, నీ ఆత్మలో నేను ఉండాలి ప్రభువా, నీ అభిషేకంలో నేను ఉండాలి ప్రభువా, నీ కాపుదలో నేను ఉండాలి నాయన, నీ దయలో కట్టపడాలి తండ్రి నాయన. అయ్యా నన్ను నిలబెట్టవా తండ్రి, ఆశీర్వదించవా తండ్రి, అద్భుతం చేయవా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్, వండర్ఫుల్ జీసస్, హల్లెలూయా. అయ్యా నీ ప్రజల దుఃఖాన్ని తొడవండి అయ్యా, కన్నీరు తొడవండి తండ్రి. బూడిదలో నుంచి పూదండలు పూయించే దేవుడవు నీవయ్యా. ఎంతమంది బ్రతుకులు బూడిదైపోయాయో తన సొంత పోరాటములో, తమ సొంత యుద్ధములలో తండ్రి. ఈరోజు తండ్రి నాయన వారి ఆశలు విరిగిపోవాలి తండ్రి, మీ ఆశలు మొలకెత్తాలి, వారి యొక్క తలంపులు చచ్చిపోవాలి, మీ తలంపులు ఉదయించాలి ప్రభువా. వారి బ్రతుకంతా ప్రభా తండ్రి నాయన అయ్యా తొలగిపోవాలి. మీరు ఆశించిన వారి జీవితంలో రావాలి. మీరు ఆదరించి నడిపించండి తండ్రి. అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేయండి. శక్తితో నిలబెట్టమని, దయతో నింపమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని, సహాయం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మెత్తగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో సమకూర్చి ఆయన ఆశించిన స్థాయిని, ఆయన ఆశించిన శిఖరమును అనుగ్రహించి నడిపించునుగాక, సమృద్ధ నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.